హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు వచ్చేసి ఏంటి ప్రోగ్రామ్ అంటే మా బాబుకి స్కేటింగ్కి తీసుకెళ్ళాలి. అక్కడ నేను వర్కౌట్ చేసుకున్నాక మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది. తర్వాత మా పాపకి ఈరోజు డ్యాన్స్ కాంపిటీషన్ ఉందన్నమాట. రవీంద్ర భారతిలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. అయితే అది కూడా చూసుకొని వద్దాం. సో ఎట్లా అవుతుంది ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. ఓకే, మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. హైదరాబాద్లో ఏవి ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వీడియో తీస్తూ ఉంటాను. ఓకే, సో మీకు కూడా హెల్ప్ అవుతుంది ఏ విధంగా మీరు అడ్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ స్కేటింగ్లో కనుక అదర్ స్పోర్ట్స్లో కనుక జాయిన్ అయినట్టయితే, ఒకవేళ మీరు కనుక వాకింగ్ చేసుకుంటే ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఓకే, ఛానల్ అయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే 25 minutes రన్నింగ్ అయితే అయిపోయినది. ఇప్పుడు వచ్చేసి మన సర్నాథ్ ఇండోర్ స్టేడియంలో మనం చూసుకోవచ్చు. సో మా బాబు స్కేటింగ్కి వెళ్ళిన అన్నమాట. ఈరోజు స్కేటింగ్ దగ్గర ఎక్కువ మంది పేరెంట్స్ అలా ఉండడంతో లోపలికి అలౌ చేస్తలేరు. సో పిల్లలు ఎవరు లోపల, నేను ఆ లోపల రన్నింగ్ చేసుకుంటున్నా. వన్స్ డన్ ఒక 2-3 స్ప్రింట్లు వేసి బాబుని తీసుకొని ఇంటికి వెళ్దాం. స్కేటింగ్ చేస్తున్నాం, మీరు చూడవచ్చు. రన్నింగ్ అయితే మా బాబు కోసం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ మా బాబు వాళ్ళు అన్నమాట ప్రాక్టీస్ వెయిటింగ్ చేస్తారు. అక్కడ కూర్చుంటారు కదా, చూస్తున్నారు బ్లూ కలర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మా పాపకి ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుంది అనమాట. మేకప్ అయితే చేస్తుంది వాళ్ళ మమ్మీ. ఇంకో 30 minutes టైం ఉంది. అయితే మనకు 45 minutes రూట్ చూపెడుతుంది. ఎంత స్పీడ్లో పోతాము, చేరుకుంటామా లేదా అనేది ఒక టెన్షన్. ఎట్లయితే అని వెళ్దాం. రవీంద్ర భారతిలో తన పర్ఫార్మెన్స్ చేయబోతుంది ఈరోజు. రవీంద్ర భారతికి తీసుకెళ్తున్నాము. ఓకే, లెట్స్ గో ఇంటు ద వీడియో. అయితే రవీంద్ర భారతి అయితే వచ్చేసినాం. చెప్పులు లేవు కాబట్టి పాపని అయితే ఎత్తుకున్నాను అనమాట. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, రవీంద్ర భారతిలో పర్ఫార్మెన్స్ అయిపోగానే చాలామంది ఏం చేస్తారంటే మైక్ పట్టుకున్నట్టు మీడియా లాగా నటించుకుంటూ వస్తారనమాట. వచ్చి మా ఛానల్లో మీది వేస్తాము, డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. మీరు ఇవ్వకండి. అక్కడ రాసి పెట్టిరు పెద్ద పెద్ద అక్షరాలతోటి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని. నన్ను కూడా 2-3 వచ్చి అడిగారు అనమాట. మా పాప పర్ఫార్మెన్స్ అయిపోగానే మేము ఇవ్వడం అయితే జరగలేదు. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఎట్లా అవుతుంది అనేది. రవీంద్ర భారతి ఇది నేను కాలేజ్ ఉన్నప్పుడు చాలా బాగుంటుండే. కొంచెం దీనికి మెయింటెనెన్స్ అవసరము. అప్పటంతా మంచిగా లేదు. ఇప్పుడు మొత్తం మీరు చూడవచ్చు, అన్నీ పడిపోయినాయి అక్షరాలు కూడా. సో మనం గేటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇక్కడ వచ్చేసి శిలాజాలు అవుతుంది, మ్యూజియం ఇది, వుడ్ ఫాయిల్. కానీ మనం లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఫోటో సెషన్. ఎంత ఫోటోకి 12. లోపలికి వెళ్ళాలి కూడా. ఆడిటోరియంలో పెట్టి వెళ్ళాం లోపలికి. ఇప్పుడు మహిమల దేవకీ సూతుడు ముద్దుగారి యశోదర ముంగిటి ఇక్కడ కూర్చోరు ప్రియాంక.
ఈ తరళమైన నీ తారహార మధురే తిరుపతి సవరాల చిత్తి తిరుపతి సవరాల ఇంట్లో రీచ్ ఏమో చేస్తా స్టేజ్ ఫియర్ లేదు. మొత్తం మీద ఈవెంట్ అయితే అయిపోయింది. మా బాబాది బయలుదేరినాము. కోటిలో ఉన్నాం ప్రస్తుతం. మీరు చూడొచ్చు కోటిలో ఇప్పుడు కూడా 9:45 అవుతుంది. అయినా ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉంది. సో ఇది కామన్ సిటీలో అర్ధరాత్రి అయినా జనాలు తిరుగుతూనే ఉంటారు. సో ఇప్పుడు మనం ఇంటికి పోయేటప్పటికి ఒక 10:30 అవుతుంది. 10:30 అయ్యి మళ్ళీ దీన్ని క్లోజ్ చేద్దాం. ఈరోజుకి వ్లాగ్ ఇంతే. ఓకే, నెక్స్ట్ మంచి వ్లాగ్తో నేను ముందుకు వచ్చేస్తా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.